16న పండరిపురంలో అగ్నిగుండం మహోత్సవం. నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకుల స్వామి దేవస్థానం నందు పండరి భజన గురువులు జూన్ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీ పాండురంగ స్వామి 19వ ఆనంద అగ్నిగుండ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారి నెల్లూరు నందు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండరి భజనకు ఆద్యులైన పాండురంగ స్వామి జన్మస్థలం నందు 2 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమం రాష్ట్రంలోని పండరి భజన గురువులు విశేష సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువులు జొన్నవాడ మురళీ కృష్ణారెడ్డి, పాతపాడు మస్తాన్ రెడ్డి, తాటిపర్తి పాండు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పండరి గురువులు అందరూ విశేష సంఖ్యలో ఆ 2 రోజులు మహారాష్ట్రలోని పండరీపూర్లో కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతారామయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, పెంచలయ్య, రవితేజ, వెంకీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మస్తాన్ రెడ్డి, మాది పాతపాడు గ్రామం, చేజర్ల మండలం. నేను పండర భజన గురువుని. గత 10-16 సంవత్సరాలుగా పండర భజన గురువుగా కళను పోషిస్తున్నాను. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రంగనాథ స్వామి దేవస్థానం నందు పాంప్లెట్ల స్వామి దగ్గర దర్శించుకునే స్వామిని పండరపురం యాత్రకు సంబంధించి 14వ తేదీ బయలుదేరుతూ 16వ తేదీ వగైరా తేదీల్లో అగ్నిగుండం 19 అగ్నిగుండం ప్రవేశం చేసుకొని స్వామిని దర్శించుకొని తిరిగి 16, 17 తారీఖుల కల్లా ఇంటికి చేరుకునే కార్యక్రమాలు గురువులు అందరం కలిసికట్టుగా ఏకదాటిగా సుమారు ఒక 150 పైన 300 మంది బయలుదేరి పోతున్నాము. ఇట్లు స్వామివారి కళ్యాణం 16వ తేదీ ఉండొచ్చు. ఇది 15వ తేదీ అగ్నిగుండం ప్రవేశం జరుగుతున్నది. నమస్కారం అండి. నా పేరు ఆర్ మురళీదాసు, జొన్నవాడ గ్రామం. నేను ఒక 18 సంవత్సరాలుగా ఈ పండర భజన గురువుగా కళాకారులందరితో కూడా కలిసి రాణిస్తున్నాను. అలాగే మాకు పెద్దలు చూపినటువంటి బాట పండరిపురంలో ఉన్నటువంటి శ్రీ పాండురంగ స్వామి వారిని దర్శించుకోవడం, ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి అగ్నిగుండ ప్రవేశం చేయడం, అలాగే మేము పల్లెల్లో చేసినట్టుగానే స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం గురువులందరూ కూడా కళాకారులందరూ కలుసుకొని వెళ్ళి ఆ స్వామివారికి అక్కడ అగ్నిగుండ ప్రవేశం చేసి వస్తాం. కానీ ఈ సంవత్సరము పాండురంగ స్వామికి అమ్మవారికి అక్కడ కళ్యాణం జరిపించాలని మా పెద్ద కళాకారులందరూ కూడా మంచి మనసుతో దాన్ని నిశ్చయించినారు. మేమందరం కూడా యువ కళాకారులందరం కలుసుకొని ఆ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ స్వామివారికి కళ్యాణోత్సవం 14వ తారీఖు ఇక్కడ నుండి పండరపురం వెళ్ళి 15వ తారీఖు నాడు కళ్యాణోత్సవం జరిపి 16వ తారీఖు అగ్నిగుండ ప్రవేశం జరపాలని మాకు పెద్దలందరూ నియమించారు. ఆ విధంగా మేమంతా కూడా మాకు ఉత్సవ కమిటీ, ఆ కళ్యాణోత్సవానికి ఒక కమిటీని పెద్ద గురువులందరూ నియమించారు. అలాగే మస్తాన్ రెడ్డి అన్న గారు, జొన్నవాడ మురళీకృష్ణదాస్ గారు, అలాగే పాండుదాస్ గారు, సీతారామన్న దాస్ గారు ఈ ఉత్సవానికి కమిటీగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరపాలని మా పెద్ద గురువులు మాకు సూచించారు. మేమందరం కూడా ఆ బాటలోనే వెళ్ళి స్వామివారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, ఆ షోలాపూర్ జిల్లా పండరపురంలో స్వామివారు వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ మేమందరం కూడా ఆయనతో, ఆయన విద్యని, ఆయన భజనని చెప్పుకుంటూ బతికే కళాకారులు, ఆయనకి మా నుండి ఎంతో గొప్పగా ఆ కళ్యాణ కార్యక్రమం, అగ్నిగుండ కార్యక్రమం చేయాలని మేమందరం సంకల్పించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కలిసి ఇలా సమావేశం అవడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తాదులు కూడా 400 పైచిలకు వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఎంతో మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, వాళ్ళ అందరూ కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్ధరింగా జయప్రదం కావాలని రంగనాథుల స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి పూజ జరిపించుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు పాండు, మా ఊరు తాడిపర్తి, పొదలకూరు మండలం. గత 19 సంవత్సరాలుగా సోలాపూర్ జిల్లా పండరపురంకి మా పెద్దలు
దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ పండర భజనలు, పాండురంగ స్వామి కార్యక్రమాలకి మా గురువులు గారు ఈ కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని ఆశీస్సులు తీసుకుంటూ ఏడాది ఒకసారి ఆ పండరపురంకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేసి వస్తుంటాము. అదేవిధంగా ఈసారి స్వామివారి కళ్యాణం జరపాలని మా కమిటీ పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈరోజు పండరపురంకి వెళ్ళి ఏడాదిగా ఎట్లయితే గున్నామో అదేవిధంగా కార్యక్రమాలు చేస్తామో అదేవిధంగా ఈరోజు వెళ్ళి 14వ తేదీ వెళ్ళి 16వ తేదీ దాకా ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి కళ్యాణం జరిపించి అదేవిధంగా ఏడాది ఎట్లానే బయలుదేరి వస్తుంటామో అదేవిధంగా మా కమిటీ పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా కమిటీ పెద్దలు నలుగురిని అధ్యక్షులుగా నిలబెట్టారు కాబట్టి ఆ కార్యక్రమం జయప్రదం చేస్తామని పెద్దలకు ఆశీస్సులు తెలుపుతూ మాకు ఈ కమిటీ పెద్దలుగా ఇచ్చినందుకు వాళ్ళకి పదాభివందనాలు తెలుపుతుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.